హలో ఎవ్రీవన్. చిదంబరం గారు కాంగ్రెస్ పార్టీని ముంచేస్తున్నారా అంటే ఏమంటారు? సో రీసెంట్గా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేస్తున్నారని చెప్పాలి. సో ఒకసారి ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగానే చిదంబరం గారు కాంగ్రెస్ పార్టీని ముంచేస్తున్నారా? ఆయన తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసేలాగా ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఆయన తర్వాత వాటిని మళ్ళా అలా అనలేదు, వక్రీకరించింది మీడియా అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రత్యేకించి ఇందిరాగాంధీ ఫ్యామిలీకి, సోనియా గాంధీ ఫ్యామిలీకి నష్టం చేకూర్చేలాగా కనిపిస్తూ ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఏంటి, ఎందుకు అని అంటే, ఇప్పుడు తాజాగా ఆయన ఏమన్నారంటే, చిదంబరం గారు ఇందిరాగాంధీ తప్పు చేశారు, స్వర్ణ దేవాలయం మీద దాడి చేయించి, స్వర్ణ దేవాలయం మీద మిలిటరీని పంపించి మిలిటరీ దాడి చేయించడం కారణంగా ఆవిడ తప్పు చేశారు. ఓకే, ఆ రోజు ఆ తప్పు జరగకపోయినట్టయితే కనుక ఆవిడ బతికుండేది, ఆవిడ చనిపోవడానికి కారణం కూడా అదేను. ఆ విధంగా చేయకుండా, మిలిటరీని పంపించకుండా దాన్ని ఉగ్రవాదుల చెర నుంచి, ఉగ్రవాదులు దాని లోపల ఉండే ఉగ్రవాదులను బయటికి పంపించే అవకాశం ఉంది. కానీ ఈవిడ మిలిటరీని పంపించేసి స్వర్ణ దేవాలయంలో కాల్పులు జరిపించారు. అది పెద్ద తప్పు. ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది, ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు దాన్ని. స్వర్ణ దేవాలయంలో అప్పట్లో ఏమైంది, ఇందిరాగాంధీ గారి టైంలో స్వర్ణ దేవాలయంలోకి ఉగ్రవాదులు వెళ్ళారు అనేది ఇన్ఫర్మేషన్. అప్పుడు ఖలిస్తానీ ఉద్యమం బాగా జరుగుతుంది. ఖలిస్తానీ ఉద్యమం జరుగుతున్నటువంటి క్రమంలో ఉగ్రవాదులతోటి వీళ్ళు ఏదో టైఅప్ అయ్యారనేది అప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో మాకు ప్రత్యేక దేశం కావాలి అనేది ఖలిస్తానీలు, అంటే పంజాబ్లో ఉండేటువంటి వాళ్ళు, మాకు ఖలిస్తానీ అనేది దేశం కావాలి మొత్తం అని చెప్పి వాళ్ళు మాకు ప్రత్యేక దేశం కావాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చింది అది. ఓకే, ఆ క్రమంలో స్వర్ణ దేవాలయంలోకి కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో లోపలికి మిలిటరీని పంపించారు. కానీ సిక్కుల యొక్క పవిత్ర దేవాలయం అది, స్వర్ణ దేవాలయం, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. కానీ మిలిటరీ వెళ్ళింది. మిలిటరీ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని కాల్ చేసే ప్రయత్నం చేసి కాల్చేసారు, చాలా మందిని కాల్చేశారు. ఆ సందర్భంలో కొంతమంది సిక్కులను కూడా కాల్చేశారు. అందుకే అప్పుడు ఇందిరాగాంధీ కొన్ని సెక్యూరిటీ సిక్కులే ఉండేవాళ్ళు, అప్పుడు వాళ్ళు కాల్చేశారు ఇందిరాగాంధీని. సో కాబట్టి ఆవిడని కాల్చడానికి కారణం ఆపరేషన్ బ్లూ స్టార్ అని అంటాడు ఇప్పుడు చిదంబరం. అసలు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది చేయడమే తప్పు, ఇందిరాగాంధీ తప్పు చేసిందని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో సాహిత్య కార్యక్రమంలో పాల్గొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఓకే, ఎప్పుడో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. దాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అది తప్పు అని చెప్పి ఎందుకు అనాలి చిదంబరం? ఇప్పుడు ఆ విధమైనటువంటి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఎందుకు చిదంబరం గారు ఈ విధంగా చేస్తున్నారు అనేది. దీనికంటే ముందు బిఫోర్ వీక్ ఇంకొక కామెంట్ చేశారు ఆయన. ఏం చేశారు, 26/11 దాడులు జరిగినప్పుడు ముంబైలో, ఆ దాడుల తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకున్నాము, కానీ ఒక శక్తి ఆపింది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఆ శక్తి ఎవరో, విదేశీ శక్తి ఎవరో చెప్పు, విదేశీ శక్తి ఆపింది అని చెప్పి ఆయన అన్నారు. ఆ శక్తి ఎవరో చెప్పు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు నిలదీశారు. లాస్ట్కి నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో అసలు ఆ శక్తి ఎవరో చెప్పు అని చెప్పి అడుగుతున్నారు. సోనియా గాంధీ గానా లేదంటే వేరే వాళ్ళ అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు బీజేపీ వాళ్ళు సంధిస్తూ ఉన్నారు. 26/11 అనేది జరిగిన తర్వాత ఆల్రెడీ ప్రభుత్వాలు మారినాయి, కొన్ని సంవత్సరాలు కలిసిపోయినాయి, 10 సంవత్సరాలు కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుంది? ఇప్పుడు 26/11 అనే ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలనుకున్నాము, కానీ ఒక విదేశీ శక్తి మమ్మల్ని ఆపింది అనేటువంటి వ్యాఖ్య ఆయన చేశాడు. ఓకే, ఆ తర్వాత ఏమన్నారు, ఇది ఇష్యూ అని. కానీ బీజేపీ వాళ్ళు ఆ శక్తి చెప్పచ్చు కదా మాకు, మీరు లొంగిపోయారు, మీరు ఆ రోజు ఏ శక్తికి లొంగిపోయారు అనేది పెద్ద ఇష్యూ చేశారు రాజకీయంగా. చేస్తే దాని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎవరు, చిదంబరం. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయనేమో ఇంకా నన్ను వక్రీకరించింది మీడియా, నేను అలా అనలేదు, అమెరికా ప్రెజర్ చేసిందని చెప్పాము,
ప్రజలు చేసిన మాట వాస్తవేనని చెప్పి మళ్ళీ సర్దిచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు, యుద్ధం చేద్దామని చెప్పి అన్నారు పాకిస్తాన్ మీద. కానీ విదేశీ శక్తి అని అంటే అమెరికా, ఆ రోజు అమెరికా విదేశాంగ మంత్రి వచ్చేసి, అమెరికా విదేశాంగ నుంచి ప్రతినిధి వచ్చేసి మా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకు దేశం ప్రయోజనాల దృష్ట్యా మేము వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనేటువంటి యాంగిల్ నేను చెప్పాను. అంతే తప్ప వాళ్ళ ఒత్తిడి ఏదో ఉందని చెప్పి అనలేదు. వాళ్ళు వచ్చారు, సంప్రదించి వచ్చే పరిణామాలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒత్తిడి కాదు, ఒత్తిడి చేసినట్టు ఫోకస్ చేసింది మీడియా అని చెప్పి సర్దిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఓకే, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. అంటే మీరు అమెరికా ఒత్తిడి చేస్తే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, ఆపరేషన్ సింధూర్లో బీజేపీని తప్పుపట్టారు. ఎందుకు? ఆపరేషన్ సింధూరు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత 2 weeks తర్వాత జరిగింది. మరి అంత టైం 14-15 రోజులు మీరు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి పార్లమెంటు బయట, పార్లమెంట్ లోపల నిలదీశారు. పైగా ఉగ్రవాద దాడి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పటికి కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. ఇదంతా నరేంద్ర మోడీ గారి వైఫల్యము, ఇదంతా నరేంద్ర మోడీ గారు కావాలని ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి, హిందువులను పోలరైజేషన్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. సో అమెరికాకి లొంగిపోయి మీరు సీజ్ ఫైర్కి పాల్పడ్డారు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఆలోచనలు ఎందుకు ఆపేశారంటే అమెరికా ఒత్తిడి ఉంది, అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేసినందువల్లే నరేంద్ర మోడీ ఆపేశారు అని చెప్పి, ఇంకో దేశాన్ని ఒత్తిడికి నువ్వు లొంగుతావా అని చెప్పేసి పార్లమెంట్ వేదికగా, పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ నిలదీశారు నరేంద్ర మోడీ గారిని. మా విదేశీ ప్రమేయం లేదు, ఎవరు ప్రమేయం లేదు, మూడో దేశం ప్రమేయం లేదు, మిలిటరీకి సంబంధించినటువంటి అక్కడ పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించినటువంటి హెడ్ మాట్లాడారు, అందుకని యుద్ధాన్ని మేము ఆపాము అని చెప్పి చెబుతున్నారు. ఓకే, కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు, ట్రంప్ కూడా నేనే యుద్ధాన్ని ఆపానని చెప్తున్నాడు. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, అమెరికా ఒత్తిడి చేసింది కాబట్టి మీరు యుద్ధాన్ని ఆపారు అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు ఏమన్నాడు, ఆ రోజు 26/11 దాడులు జరిగినప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం అనుకుంటే విదేశీ శక్తి ఆపింది మమ్మల్ని అని చెప్పాడు. అయిపోయింది కదా. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉంది, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేయలేకపోయారంటే విదేశీ వాళ్ళు ఆపారని చెప్పి చిదంబరం చెప్తున్నారు. ఆ రోజు రక్షణ శాఖ మంత్రి ఆయనే చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్ ఆయన, కేంద్ర మాజీ మంత్రి, అనేకసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు ఆర్థిక మంత్రి, హోంశాఖ చేశాడు ఆయన. సార్, సొంత పార్టీ నుంచి ఇట్లా కామెంట్స్ వినిపిస్తే అసలుకి ఎలా చూడొచ్చు? ఇప్పుడు అది పార్టీకి డ్యామేజ్ కదా. ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు చిదంబరం లాంటి లీడరు మీరు ఈ విధంగా మేము లొంగిపోయామని చెప్పి చెప్తే అందుకనే ఏముంది. ఇప్పుడు తాజాగా ఇందిరాగాంధీ చేసిన తప్పు అన్నారు. ఇందిరాగాంధీ ఐరన్ లేడీ, ఇందిరాగాంధీని మోడల్లో చూపిస్తుంటారు కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం అంటుంటారు. ఇలా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇందిరాగాంధీ ఫోటోలు పెట్టుకుని ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ బతుకుతుందని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో చిదంబరం గారు ఇలాంటి పరిస్థితులు ఇందిరాగాంధీ తప్పు చేసింది అని అంటే ఆల్రెడీ ఇందిరాగాంధీ మీద ఒక ముద్ర వేసింది బీజేపీ. ఏది ఎమర్జెన్సీ పెట్టారు ఇందిరాగాంధీ అని, ఇప్పటికి కూడా అదే చెప్తుంటారు కదా. ఎమర్జెన్సీ పెట్టారు, ఎమర్జెన్సీ పెట్టిన కారణంగానే ఇందిరాగాంధీ బాగా ఒక ఐరన్ లేడీ కాదు, ఆవిడ నిరంకుశ పరిపాలన చేశారని బీజేపీ వాళ్ళు చెప్తుంటారు. సో ఇప్పుడు అది ఎమర్జెన్సీ అనేది ఒక బ్లాక్ స్పాట్ కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు చిదంబరం గారు ఏం చెప్తున్నారు, అసలు ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టి తప్పు చేశారని చెప్పి చెబుతున్నారు. ఇది కూడా ఒక డ్యామేజ్ కాంగ్రెస్ పార్టీకి. సో చిదంబరం గారు ఎందుకు ఈ విధమైన కామెంట్ చేస్తున్నారు, దీని వెనక ఏంటి? ఏమీ లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్ ఈ విధంగా చేస్తారా? ఒకప్పుడు సోనియా గాంధీ గారి మీద ఆల్మోస్ట్ సీనియర్లు అందరూ రివర్స్ అయ్యారు. రివర్స్ అయినటువంటి వాళ్ళలో ఈయన లేకపోయినప్పటికీ కూడా చురుగ్గా ఇప్పుడు ఈయన కూడా రివర్స్ అవుతున్నారా? ఇప్పుడు గులాం నబీ ఆజాద్ సీనియర్ పొలిటీషియన్ ఆయనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మరి చిదంబరం గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగ పోతున్నారా, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా అనేటువంటి డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రావడంలో తప్పు లేదు. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన్ని ఇప్పుడు ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి ఎలా సమర్థించుకుంటారు అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.